సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి రాజధానిగా ఆమోదించారు. స్థిరస్థాయిగా ఉండిపోయినట్టుగా అసలు ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎలా ఫీల్ అవుతుంది? అమరావతి రావడం అనేది ఉంది. చాలా రోజులు బట్టి యాక్చువల్ గా మనకి రాజధాని లేకుండా అయింది కాబట్టి అమరావతి ఇప్పుడు ప్రతిపాదించారు కాబట్టి అమరావతి రావడం మంచిదే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి చాలా ఇంకా ఇది ఈ విధంగా ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ ప్రభుత్వం విమర్శించేది లేదు. కానీ అమరావతి ఎప్పటి నుంచో అనుకున్నారు కాబట్టి ముందు అమరావతి ఇప్పుడు రాజధానిగా వస్తే చాలా మంచిది అనేది మా అభిప్రాయం. సరే, ఇప్పుడు అక్కడ ఉన్న కర్నూలు కానీ, తిరుపతి, తర్వాత చిత్తూరు, విశాఖపట్నం, ఇవన్నీ ప్రాంతాలన్నీ డెవలప్ అవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం అంతా డెవలప్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇంకొంచెం మళ్ళీ ఇంకా అంటే జనాలు ఇంకా ఆలోచించి మరో కొన్ని సంవత్సరాలు ఎవరు చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మరి కొద్దిగా ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే చేసే వాళ్ళకి మనం ఇస్తే అది కొన్నాళ్ళు అభివృద్ధి చెందుతుంది. అక్కడే కాకుండా చుట్టూ ప్రాంతాలు మనకి ఇంకా విశాఖపట్నం ఇటుపక్క కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన బోర్డు ఉంది. ఎప్పటి నుంచి గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. తర్వాత కోకనజెంట్, తర్వాత మన భోగపురం ఎయిర్పోర్ట్, ఇప్పుడు అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా? ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు విశాఖపట్నం కూడా మంచి రోజు రాబోతున్నాయి. ఎప్పుడో రావాలి యాక్చువల్ గా విశాఖపట్నం అనేది. హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఇలా వెనకాతలు అవడం వల్ల ఇది డెవలప్ అయితే దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం కూడా బాగా డెవలప్ అవుతాయి. రాజధాని అవసరం లేదు, ఆ దేశానికి రాజధాని ఉండాలంటున్నారు ప్రీవియస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఎట్లా తీసుకుంటారు? అంటే ముందు రాజధాని అనేది ఒకటి ఉండాలండి. ఎక్కడ జనాలు అందరూ కలిసి ఢిల్లీ వెళ్ళలేరు కదా. ఎక్కడైనా అయితే అంటే ఒక్కొక్క స్టేట్ అనేది అది రాజ్యాంగం మొదటి నుంచి రాసింది అందుకోసం. యాక్చువల్ గా ఇది ఇబ్బంది అవుతుందని. అంటే సులువు అనేది ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కాబట్టి కొన్నాళ్ళకి అయితే అవ్వచ్చు, కానీ ఇంకా టైం పడుతుంది. ఏ స్టేట్ కి ఆ స్టేట్ రాజధాని ఉండాల్సిందే. కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? పర్వాలేదు, బాగుంది. అంటే కొంతవరకు చేస్తున్నారు కదా, జనాలకి చేస్తే కొంతవరకు అది నిలబెట్టుకునే స్టేజ్ లో వెళ్ళాలి అందరూ కూడా. ఆ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రస్తుతం ఏ గొడవ లేకుండా ఉన్నది కాబట్టి అలా ఉండి అలా ప్రశాంతంగా వెళ్తే మన రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.